చూసుకోవచ్చు. ఇవన్నీ గేదెలు కూడా చూసి తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా చూడవచ్చు. చూసాక మనం అన్ని రకాల చెక్ చేసుకోవడానికి తీసుకోవచ్చు. అది ఇవన్నీ కూడా ఇట్లా బర్రెల పొదుగులు కూడా అన్నీ చెక్ చేసుకోవడానికి తీసుకోవచ్చు. అన్నీ కూడా తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నావు? నార్సింగి. ఎలా ఎన్ని తీసుకొచ్చావు ఈరోజు? మొత్తం గేదెలు ఎన్ని తెచ్చావు? ఒకటి తెచ్చిన. ఎన్ని ఈతలు ఇది? ఇదేనా? 4 ఈత. ఇది 4వ ఈత. ఎన్ని లీటర్లు ఇస్తుంది ఇది పాలు? 10 లీటర్ ఉంది రేట్. 10 లీటర్లు ఇస్తుంది. పొద్దున ఎన్ని ఇస్తుంది, సాయంత్రం ఎన్ని ఇస్తుంది? పొద్దున 5, సాయంత్రం 5. పొద్దున 5, సాయంత్రం 5. ఎంత చెప్తున్నా? 1,10,000 చెప్తున్నాం. 95కి ఇచ్చేద్దాం. 95కి ఇచ్చారు ఫైనల్. అంటే సూటి పైన ఉందా ఇప్పుడు? సూడి లేదు, పాల దిగేదాం. పాల మీద ఉంది, పచ్చి గేదా కలిపా. ఎన్ని అయింది? 20 రోజులు అయింది. 20 రోజులు అవుతుంది. ఎలా అనిపిస్తుంది ఈరోజు మార్కెట్లో చూస్తే? బాగుంది, మంచిగా బర్రెలు కూడా చాలా ఎక్కువ వచ్చినాయి, మంచిగా ఉంది. అంటే ఈ గేదెలు ఊరి నుంచి వచ్చుకునే వాళ్ళకి అందుబాటులో ఉంది అనిపిస్తుంది? ఉంది, పర్లేదు. అంటే కొందరు దళారులు ఎక్కువ చెప్తారు, కానీ మనం చూసి మనకు బర్రెలు అనేవి తెలిసి ఉంటే, అవగాహన ఉంటే మనకు రేటు అవగాహన వచ్చేస్తుంది. ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి మొత్తం? మా దగ్గర 6 ఉన్నాయండి. 6 ఉన్నాయి. ఈరోజు కొన్ని వచ్చాయి, మా నాన్న కొన్నికి వచ్చి. ఎలా ఉంది మార్కెట్లో? అంటే చూసి ఊరి నుంచి వచ్చుకునే వాళ్ళకి అందుబాటులో ఉంటుంది? అందుబాటులో ఉంది, పర్లేదు. నేను చెప్తున్నా అని బర్రెల మీద అవగాహన ఉండాలి. అవగాహన ఉంటే పర్లేదు. అంటే ఇది ఎన్ని ఈతలు ఈనిందని ఎలా గుర్తుపట్టడం ఎలా తెలుస్తుంది మామూలుగా? ఇప్పుడు మనకేదే ఇప్పుడు బర్రెల మీద అవగాహన ఉన్న వాళ్ళు చెప్పగలరు, కానీ ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు, వీళ్ళు వెటర్నరీ డాక్టర్స్ అని, అంటే చెక్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళను పెట్టి చూస్తే వాళ్ళు చెప్పేస్తున్నారు. ఊరి నుంచి వచ్చే కొనే వాళ్ళకైతే ఇక్కడ అందుబాటులోనే ఉంటుంది. అందుబాటులో పర్లేదు. రేట్లు మంచిగా చూసుకోవచ్చు. మనం ఇక్కడ అన్ని రకాలవి కూడా గేదెలు కూడా అందుబాటులోనే ఉన్నాయని చెప్తున్నారు. ఆల్రెడీ అన్ని రకాలవి కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా గేదెలు కూడా మనకి ఇక్కడ మార్కెట్లో చూసుకోవచ్చు. ఈ వారం బాగానే వచ్చినాయని మాత్రం చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా చూస్తే ఆవులు ఏదైతే ఉన్నాయో ఆవులు చూసుకోవచ్చు. ఈ వారం గిరి ఆవులు, గిరి ఆవు కూడా వచ్చేసింది ఆల్రెడీ. గిరి ఆవు దూడలతో కూడా ఇలా దూడలతో కలిపి కూడా మనకు తక్కువలోనే దొరుకుతాయి ఆల్రెడీ. ఇవి కూడా మనం చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇవన్నీ కూడా మనకు ఇది ఇట్లా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇట్లా అందుబాటులోనే ఇట్లా ఈ రకంగా వస్తూనే ఉంటాయి. ఇక్కడ గేదెలు కూడా మనం చూసుకొని తీసుకోవచ్చు అనమాట. మార్కెట్ ఎర్రగడ్డ రైతుల మార్కెట్ నుంచి నీకు హర్యానా నుంచి కానీ, సోలాపూర్ నుంచి, ఇటు చుట్టుపక్కల మొత్తం నుంచి, నార్త్ నుంచి మొత్తం ఇక్కడికి ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి గేదెలు చూసుకోవచ్చు మనం. ఆల్రెడీ ఇక్కడ అన్ని రకాల జాతులు మీకు ఇక్కడ అందుబాటులోనే ఉంటాయి. చూసి తీసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఇట్లా చూడవచ్చు. మొత్తం అన్నీ చూసి చెక్ చేసుకోవడానికి తీసుకోవచ్చు. సూటి పరీక్షలు కూడా చేయించుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ అన్ని చెకప్లు చేసుకోవడానికి తీసుకుంటారు. సార్, బర్రెలు ఏదైతే ఉందో కొంతమంది మామూలుగా అంటే ఎక్కువ ఎటువంటి జాతులు కొత్తగా పెట్టుకునే వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఏ గేదెలతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది? ఏ గేదెలతో స్టార్ట్ చేయడం అన్నదా? ఎటువంటి ఎన్ని గేదెలతో స్టార్ట్ చేయాలి? ఎన్ని గేదెలతో అంటే జస్ట్ కొద్దిగా ఒక 5 గేదెలతో స్టార్ట్ చేయడం బెటర్. అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా 5 గేదెలతో చేస్తే కొంచెం టచ్ వస్తుంది వాళ్ళకి. దాన్ని బట్టి అనుభవం మీద కొంచెం చేసుకోవచ్చు. హెల్త్ చెక్ కవర్ కానీ, ఏదైనా ఫీడ్ చేయడం కానీ, అది స్టార్ట్ చేస్తే కొంత చూస్తుంటే ఆల్రెడీ సాఫ్ట్వేర్లు కూడా కొంతమంది మామూలుగా ఫార్మింగ్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి అంటే ఇక్కడ మంది ఇటు సైడ్ మొగ్గు చూపిస్తారు. అలా పెట్టి చాలా మంది లాస్ అయ్యి కూడా వెళ్ళిపోయారు ఆల్రెడీ. అంటే ఎట్లా అంటే డైరీ ఇండస్ట్రీ అనేది ఇమీడియట్ రిటర్న్స్ రావు. లైఫ్తో బిజినెస్ కాబట్టి పాలు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మరి కొంచెం హెల్త్ కవరేజ్ చూపించుకోవాలి. కొన్ని మరి కన్సీవ్ కావు, రిపీటర్స్ వస్తుంటాయి. కాబట్టి ఇది యాక్చువల్గా ఫిక్స్డ్ ఇన్కమ్గా రాదు. ఇన్వెస్ట్మెంట్ ఇమ్మీడియట్గా రాదు, టైం పడుతుంది. అంటే యాక్చువల్గా మేనేజ్మెంట్ ప్రాక్టీసు ఫీడింగ్ మెయిన్, దాణా అనేది దానికి ఆహారం 70% ఎక్స్పెండిచర్ దాని మీదే పోద్ది. కాబట్టి ఆ విషయంలో మేపు ఫీడ్ విషయంలో దాణా వేయటం కానీ, పచ్చి మేత, ఎండు మేత వేయటం కానీ జాగ్రత్తలు తీసుకుంటే బాగానే ఉంటుంది. దాంతోడు బీహారు అండ్ అటెండర్స్ మీద ఆధారపడుతున్నారు. సొంతగా చేసుకుంటే ఏ బిజినెస్ అయినా సొంతగా చేసుకుంటే అది వేరు. అంటే యానిమల్స్లో హీటు సైలెంట్ హీట్లు ఉంటాయి. ఎప్పుడు హీట్కి వస్తుంది, ఎప్పుడు ఎదకు వస్తుంది అనేది బాగా అబ్జర్వ్ చేస్తే కానీ తెలియదు. ఎప్పుడైతే మనం
అటెండర్స్ పెట్టుకుంటామో వాళ్ళు చిన్నగా అంత నోటీస్ చేయరు, వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండరు. అది ప్రాబ్లమ్స్ ఇక్కడ మెయిన్. అదే చెప్తున్నాను, ఫీడ్ అనేది ఫీడ్ వాడకపోవడం మెయిన్ తేడా అది.